హలో. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు డీజీ గ్రాఫిక్స్. ఈరోజు మనం ఒక హ్యాపీ బర్త్‌డే పోస్టర్‌ని ఒక సినిమాటిక్ లుక్‌గా చూడండి. నేను మీకు డిస్‌ప్లే అయితే చూపిస్తున్నాను. ఇట్లా ఉన్న ప్లెయిన్ ఇమేజ్‌ని మనం ఇట్లా హ్యాపీ బర్త్‌డే ఇమేజ్‌గా ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఫోటోషాప్‌లో అయితే నేర్పిస్తాను ఈరోజు. బిగినర్స్‌కి చాలా యూజ్ అయిద్దండి ఈ వీడియో. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. చూడండి పక్కన అన్ని టెక్స్చర్స్ కానీ, కలర్స్ కానీ మొత్తం ఎలా ఇవ్వాలి ఏంటనేది అయితే నేను చూపిస్తాను. ముందుగా మీరు ఫైల్స్‌లోకొచ్చి న్యూ డాక్యుమెంట్ అయితే తీసుకోండి. న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాక వెడ్త్, హైటు, రెజల్యూషన్ ఒక సైజ్ అయితే తీసుకోండి మీరు. నేను 9/16 అయితే తీసుకున్నాను. 300 రెజల్యూషన్ ఇచ్చాను. ఇప్పుడైతే న్యూ డాక్యుమెంట్ అయితే తీసుకుంటున్నాను. ఇట్లా డిఫాల్ట్‌గా వైట్ అయితే వచ్చిద్ది మనకి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక సాలిడ్ కలర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ పైకొచ్చి సాలిడ్ కలర్ తీసుకున్నాను. నేను మామూలుగా నా బ్యాక్‌గ్రౌండ్‌కి తగ్గట్టుగా నేను రెడ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ అయితే యూజ్ చేస్తాను. మీకు సేమ్ మెటీరియల్ కావాలంటే కింద లింక్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని సేమ్ మెటీరియల్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఫైల్స్‌లోకి వచ్చేసినాక ఇక్కడ ప్లేస్ ఎంబ్లేజ్డ్ అని ఉండిద్ది. ఇందిట్లోకి రండి. ఇందిట్లోకి వచ్చినాక నేను ఏదైతే ఇమేజ్ అన్నానో ఈ ఇమేజ్‌ని అయితే నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసి కంట్రోల్ టీ తీసుకొని ఈ కంట్రోల్ టీ ద్వారా నేను ఇమేజ్‌ని అయితే కరెక్ట్‌గా సెట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి పిన్ టు పిన్ అయితే నేను చూపిస్తున్నాను. మీకు వీడియో లెంత్ అయినా ముందు చూడండి. ఇదిగోండి నేను ఆల్రెడీ చేశాను. నేను మీకు మళ్ళీ చేసి చూపించడం కోసం నేనైతే వీడియో రికార్డ్ అయితే చేశాను. ఇట్లా నేనైతే కరెక్ట్‌గా అయితే తీసుకున్నాను. మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా మీరు తగ్గట్టుగా అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. కంట్రోల్ టీ చేసినాక నేను ఎంటర్ అయితే ప్రెస్ చేశాను. ఓకే అయిపోయింది. బట్ కాకపోతే నేను దీన్ని ఒపాసిటీని, ఫిల్స్‌ని తగ్గిస్తున్నాను. ఫిల్సెస్ వచ్చి 36 పెడుతున్నాను. మీరు ఇమేజ్ తగ్గట్టుగా మీరు అక్కడైతే సెట్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఆల్ట్ ప్రెస్ చేసి మాస్క్ ఇస్తున్నాను. ఆల్ట్ ప్రెస్ చేసి మాస్క్ ఇచ్చినాక ఇక్కడ బ్లాక్ అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ మీరు బ్రష్ తీసుకోండి. బ్రష్ తీసుకున్నాక ఇక్కడ మీరు బ్రష్ తీసుకున్నాక పైన ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ సైజ్ తగ్గించుకోండి. నార్మల్ బ్రష్ అండి. నార్మల్‌గా సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకోండి. నార్మల్ బ్రష్ తీసుకున్నాక ఇక్కడ మీరు హార్డ్‌నెస్ తగ్గించుకోండి. మీరు అక్కడ సైజ్ ఎంత కావాలి ఏంటనేది అయితే మీరు సెట్ అయితే చేసుకోండి మాన్యువల్‌గా. సెట్ చేసుకున్నాక మీరు ఇట్లా ఎరేజర్ అయితే చేయండి నీట్‌గా. ఇది నేను తీస్తున్నాను. ఇట్లా మీరు ఎరేజర్ చేసుకోండి. మీకేంటంటే ఇక్కడ మాస్కింగ్ అనేది ఇక్కడ ఒక ఏరియా ఇమేజ్ మాస్కింగ్ అయితే అయ్యిద్ది. అందరికీ ఫోటోషాప్ నార్మల్‌గా వాడే వాళ్ళకైతే ఆటోమేటిక్‌గా అర్థమైద్ది. బట్ బిగినర్స్ కూడా అర్థం అవ్వాలి కాబట్టి మనం క్రాక్ నుంచి అయితే మొదలుపెడతాం. ఓకే. నేను ఇక్కడ వరకైతే నేను మాస్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి నేను ఇందాక ఆల్రెడీ మాస్కింగ్ చేశాను. ఎట్లా చేశాననేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను దీన్ని రీక్రియేట్ అయితే చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను మీకు ఓల్డ్‌ది కూడా నేను తీయాల్సొస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం హ్యాపీ బర్త్‌డే అని ఇచ్చాం. నేను మామూలుగా మూవ్ టూల్‌లోకి వచ్చేసాను. నెక్స్ట్ వన్. వచ్చేసినాక ఇప్పుడు మనం ఇమేజ్ ఉండిద్ది కదా! మీరు ఏదైతే ఇమేజ్ అనుకున్నారో ఆ ఇమేజ్‌ని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్‌కి అయితే కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకున్న ఆ ఇమేజ్‌ని మీరు ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నారో అందులోకి మూవ్ చేసుకోండి. మూవ్ చేసుకున్నాక కంట్రోల్ టీ అయితే ప్రెస్ చేయండి. మీరు ఎంత ఇమేజ్‌కి మనం ఎట్లా నేను ఇప్పుడు మీకు డైరెక్షన్స్ చూపిస్తున్నా ఇట్లా చేయొచ్చు అని. మీరు ఏదైతే ఇమేజ్ అనుకుంటారో ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగా మీరు కూడా తయారు చేసుకోండి. కంట్రోల్ టీ నొక్కి నేను ఇమేజ్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకొని ఓకే చేశాను. ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా నేను ఇప్పుడు ఈ ఇమేజ్‌కి కూడా మాస్కింగ్ అయితే ఇస్తాను. ఇది నాకు అవసరం లేదు. డిలీట్ చేశాను. ఇప్పుడు మనం దీని మీద వర్క్‌లో ఉన్నాం. నేను ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి సేమ్ ఇందాక నేను స్టార్టింగ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌కి ఎలా మాస్కింగ్ చేసుకున్నానో సేమ్ అలాగే ఆల్ట్ ప్రెస్ చేసి మాస్క్ ఎంటర్ చేశాను. మాస్క్ ఎంటర్ చేసినాక ఏమైద్దంటే మనకి ఇమేజ్ అయితే ఇందాకలాగా తయారైద్ది. ఇప్పుడు మళ్ళీ మనం బ్రష్ తీసుకున్నాము. ఇక్కడ మనం బ్రషింగ్ అయితే చేస్తున్నాం చూడండి. మీరు ఒకటి గమనించండి. ఇందాక నేను ఎట్లాగైతే చేశానో ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. బ్రష్ తీసుకున్నాను. ఇది నార్మల్‌లో ఉంది. ఇది కంపల్సరీ మీరు బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాక ఇది చూసుకోండి. పైన సెట్టింగ్స్ చూసుకొని సేమ్ యాజ్ యూజువల్‌గా మీరు ట్రై చేయండి. ఒపాసిటీ కూడా 100 ఇప్పుడు ఇందులో ఏందంటే మనం ఇమేజ్ పెంచుకుంటున్నాం కాబట్టి ఉండుద్ది. ఇట్లా మీరు సింపుల్‌గా బ్రష్ అయితే చేసుకోండి. అప్పుడు మీకు ఇమేజ్ అయితే రివీల్ అయిద్ది. ఆ కలర్ అయితే ఫేడ్ కలర్ లాగా అదరైతే ఉండిపోయిద్ది. నేను ఇక్కడ క్లియర్‌గా చెప్పడం కోసం వీడియో లెంత్ అయిద్దండి. కంపల్సరీ మీరు చూడండి. ఇట్లా మీరు సింపుల్‌గా ఇట్లయితే బ్రషింగ్ అయితే చేసుకోండి. బ్రష్ చేసుకున్నాక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మీరు
ఫిల్టర్లోకి వెళ్ళి కెమెరా రా ఫైల్లోకి అయితే వెళ్ళండి. కెమెరా రా ఫైల్ దేనికి అంటే మనం ఫోటో కలర్ కలెక్షన్ అనేది సింపుల్గా చిన్న చిన్న మార్పులు అయితే మనం చేసుకుంటాము. ఇక్కడ నేను సెట్టింగ్స్ బట్టి నాకు ఇమేజ్ తగ్గట్టు నేను సెట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. అక్కడ మీ దగ్గర ఉన్న ఇమేజ్ని బట్టి మీరైతే కాంట్రాక్ట్స్, హైలైట్స్, షాడోస్, వైట్స్, బ్లాక్స్ సంథింగ్ ఇలాంటివన్నీ అయితే మీరు మీ ఓన్ క్రియేటివ్గా మీరు ఆలోచించుకుని అయితే సెట్ చేసుకోండి. మెయిన్గా మీరు కాంట్రాస్ట్ పెంచుకోవాలి, షాడోస్ మీడియంగా ఉండాలి. ఇక్కడ స్టాచ్యుయేషన్ మనకేంటంటే ఫేస్ని గ్లో తెప్పించేది, ఈ రెండు అయితే పెంచుకోండి. ఇప్పుడు నేను సింపుల్గా ఓకే అయితే చేసేసాను. ఇప్పుడు చూడండి ఇమేజ్ బిఫోర్ ఆఫ్టర్కి ఎంత తేడా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇమేజ్లోకి అయితే వెళ్తున్నాను. ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్లోకి వెళ్తున్నాను. అడ్జస్ట్లోకి వెళ్ళినక్కడ ఇక్కడ పోస్టరైజ్ ఉంది, దీన్ని తీసుకోండి. దీన్ని ఎందుకు తీసుకోవాలి అంటే ఒక ఫేస్లో స్మార్ట్నెస్ అనేది చూపించింది మనకి. దగ్గరికి వచ్చి నేను జూమ్ చేస్తున్నాను మీకు ఇమేజ్. ఇట్లా సింపుల్గా ఒక 20-22 అట్లాగైతే ఇచ్చేయండి మీరు. కొంచెం నేను ఇమేజ్కి తగ్గట్టుగా అయితే మీకు డిఫరెంట్ తెలుస్తుంది. నేను అప్ అండ్ డౌన్ చేసింది, అందుకనే మీకు డిఫరెంట్ తెలిసిద్ది. సింపుల్గా ఇచ్చి ఓకే అయితే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసినాక నేను మళ్ళీ నార్మల్ మూడ్లోకి అయితే వస్తున్నాను. ఓకే, మనకి ఇంత మట్టుకు అయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ఏంటంటే బ్రైట్నెస్ తీసుకోవాలి. మీరు ఇమేజ్ తగ్గట్టుగా మీకు కలర్ కలెక్షన్ తెలుసుంటే కనుక మీరు ఆటోమేటిక్గా అయితే చేసుకోవచ్చు. కాంట్రాస్ట్, బ్రైట్నెస్ సంథింగ్ ఇలాంటివన్నీ అయితే ఆటోమేటిక్గా బిగినర్స్ కూడా తెలిసే ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్లో తెలియకపోతే కొన్ని వీడియోస్ వస్తే మనకు అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ న్యూ లేయర్ అయితే కూడా తీసుకోండి. న్యూ లేయర్ దేనికి తీసుకున్నాను, మనం బ్రషింగ్ అయితే టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ న్యూ లేయర్ తీసుకున్నాక ఇక్కడ టెక్స్ట్ తీసుకోండి. నేనైతే నా పేరు రాసుకున్నాను, SHNK శంకర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కలర్ వైట్ తీసుకున్నాను, ఓకే చేశాను. దీన్ని నేను సెంటర్గా మూవ్ చేసుకున్నాను. నాకు ఇమేజ్ తగ్గట్టుగా మీడియంగా ఉండేటట్టుగా Ctrl+T నొక్కి నేను ఇమేజ్ టెక్స్ట్ని అయితే ఎంటర్ చేసుకున్నాను. కరెక్ట్గా ఉండేటట్టుగా మనం సెట్ చేసుకుందాం. కొంచెం మీడియంగా ఉంది, ఓకే. కొంచెం తగ్గిద్దాం, మరి ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, నేను ఓకే అయితే ఎంటర్ చేసేసాను. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇమేజ్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఇమేజ్ని అయితే ఆపేద్దాం. మళ్ళీ ఇప్పుడు న్యూ టెక్స్ట్ అయితే న్యూ లేయర్ అయితే తీసుకోండి. ఇప్పుడు న్యూ లేయర్ దేనికి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక బ్రషింగ్ తీసుకుని మనం బ్రష్తో కొంచెం వెనక మన పెయింటింగ్ టైప్ అయితే వేద్దాం. నేను ఈ బ్రషెస్ కూడా మీకు అయితే లింక్లో అయితే ఇస్తాను. ఇక్కడ కొన్ని బ్రషెస్ అయితే ఉన్నాయి. ఈ బ్రష్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఈ బ్రష్ తీసుకున్నాక మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సైజ్ తగ్గించుకున్నాను మీడియంగా, జస్ట్ మరి తక్కువ అయిపోయింది. మళ్ళీ సైజ్ పెంచుకోవడానికి ఇక్కడ మన కీబోర్డ్లో కూడా కంట్రోల్ నొక్కి బ్రాకెట్ నొక్కినా కూడా మనకి పెరిగిద్ది. సరిపోయింది. జస్ట్ నేను సింపుల్గా అయితే ఇస్తున్నాను. మళ్ళీ ఇంకో కలర్ తీసుకుంటున్నాను. అంటే మా యాక్చువల్లీ మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనం పోస్టర్స్ చేసేటప్పుడు కానీ సంథింగ్ ఏం చేసేటప్పుడు అక్కడ ఉండే కలర్కి కలర్ కలెక్షన్ అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. సో నేను ఇట్లయితే ఇచ్చుకున్నాను. ప్రజెంట్ ఏంటంటే ఈ లేయర్ వరకు మొత్తానికి నేను కొంచెం ఒపాసిటీ అయితే తగ్గించేస్తాను ఆఫ్టర్ దెన్ బ్రష్ అప్లై చేసినాక. ఓకే, ఇప్పుడు మళ్ళీ నార్మల్ మూవ్ టూల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒపాసిటీ, ఫిల్ ఈ టూ కూడా తగ్గిస్తాను, మీడియంగా అయితే సెట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టెక్స్ట్ నేను డూప్లికేట్ అయితే తీసుకున్నాను. దానికి Ctrl+Alt ప్రెస్ చేసుకుని జస్ట్ స్లైడ్ లాగాను. అప్పుడు ఇది డూప్లికేట్ లేయర్ డూప్లికేట్ టెక్స్ట్ అయితే అయింది. ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే అని అయితే ఇస్తాను, HAPPY హ్యాపీ బర్త్డే. ఓకే, నేను ఈ హ్యాపీ బర్త్డే కూడా తీసుకున్నాను. దీనికి నేను ఒక మీడియంగా నాకు ఇమేజ్కి అక్కడ సరిపడే సైజ్ అయితే తీసుకుంటున్నాను. కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. చూడండి, మీరు ఇక్కడ నేను ఎట్లా చేసింది మీరు అట్లా చేయాలి అని కాదు, మీరు క్రియేటివిటీని ఇంకా ఎంత బాగా చేయొచ్చు అనేది కూడా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వన్ నేను దీనికి ఇక్కడ పైన నార్మల్ దాంట్లోకి వచ్చేసి ఇక్కడ నేను ఓవర్ లీవ్ అయితే ఇస్తున్నాను. సో ఇది ఏం చేసిద్ది అంటే బ్యాక్గ్రౌండ్లో అయితే కొంచెం మిక్స్ చేసిద్ది. నెక్స్ట్ వన్ నేను ఈ బ్యాక్గ్రౌండ్లోకి అయితే పైకైతే మూవ్ చేస్తాను, దీన్ని పైకైతే ఇస్తాను. హ్యాపీ బర్త్డే ఉన్నదానికి ఇప్పుడు మనం కలర్ తీసుకున్నాక మాస్కింగ్ ఇస్తున్నాను. Alt+ మాస్కింగ్ అయితే ఇచ్చాను.
ఇప్పుడు నేను సేమ్ మనకి ఫస్ట్ నుంచి మాస్కింగ్ ఒకటే మెథడ్ అండి. మనకి మాస్కింగ్ చేసుకున్నాక బ్రష్ తీసుకొని మనం ఎరేజర్ లాగా చేస్తే మనకి ఏదైతే మాస్కింగ్ చేసామో అది క్లియర్గా విజిబుల్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను ముందుకైతే తీసుకుంటున్నాను. మనకి యాజ్ యూజువల్గా అయితే లేదు, దీన్ని కొంచెం తగ్గిద్దాము సైజు మనకి, ఎందుకంటే హ్యాపీ బర్త్డే కనిపించట్లేదు. ఓకే, కొంచెం క్లియర్గా చెప్పడం కోసం అయితే ఈ వీడియో లెంత్ అయితే అవుతుంది. మీరు దీనికి ఫీల్ అవ్వకుండా కొంచెం వీడియో ఓపిక్గా చూడండి. ఇలాంటి మిరాకిల్స్ మీరు చాలా అయితే చేయొచ్చు ఫోటోషాప్లో. ఓకే, ఇప్పుడు ఈ శంకర్ అని ఉన్న నేమ్కి కూడా నేను ఒక సన్ని ఇచ్చి నేను మాస్కింగ్ చేస్తాను. ఇవ్వండి ఈ ఇమేజ్ని తీసుకొచ్చి దానికి మాస్కింగ్ చేద్దాం. తీసుకున్నాను ఇమేజ్ అయితే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. శంకర్ అనే పేరు పైన అయితే ఇచ్చాను. ఈ శంకర్ అనే పేరు పైన అయితే ఇస్తున్నాను, చూడండి పైన ఉంది మనకి. ఇప్పుడు దీన్ని క్రియేటింగ్ మాస్కింగ్ అయితే ఇచ్చాను, క్లిప్ మాస్క్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఎలా అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను Ctrl+T అయితే ప్రెస్ చేశాను. నాకు ఆ టెక్స్ట్కి ఎంత బాగుండిద్ది అనేది అయితే సూట్ చేసుకున్నాను, అది ఎట్లా సెట్ అవుతుంది అనేది అయితే సెట్ చేశాను. ఓకే, మనకి ఇట్లయితే సరిపోయింది. ఓకే షూర్. ఇప్పుడు మళ్ళీ యారో మార్క్ దగ్గర ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను రెండింటిని గ్రూప్ చేసుకున్నాను, షిఫ్ట్ పట్టుకుని 2 ప్రెస్ చేసి గ్రూప్ చేశాను. ఇప్పుడు ఈ గ్రూప్ చేసిన దానికి నేను ఒక బ్లెండింగ్ మోడ్ అయితే ఇస్తాను. బ్లెండింగ్ మోడ్లోకి వచ్చేసి షాడో, డ్రాప్ షాడోని నేను బ్లాక్ తీసుకుంటున్నాను, ఎంటర్ చేశాను. ఈ ఒపాసిటీ పెంచాను, స్కేలింగ్, సైజ్, సంథింగ్ ఇలాంటివన్నీ మీరు మీ ఆలోచనలతో అయితే మీరు ఇంకా బాగా చేసుకోవచ్చు. డిస్ప్లే ఇది వచ్చేసి యాంగిల్స్, మీకు షాడో ఎట్ సైడ్ ఉండాలనేది అయితే ఉంటుంది. ఇది మనకి నాయిస్, ఇది ఇక్కడ మళ్ళీ ఇంకో డ్రాప్ షాడో ఉంటుంది. మనకి ఇది అవసరం, ఇది ఇచ్చాము ఆల్రెడీ డ్రాప్ షాడో. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయినాక మనం ఓకే అయితే ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి మనం ఒక సినిమాటిక్ కావాలనుకుంటే కనుక మనం ఇక్కడ కింద చిన్నగా ఒక స్మాల్ టెక్స్ట్ అయితే ఎంటర్ చేయాలి. చూడండి సేమ్ అయితే ఇమేజ్ అయితే వచ్చింది. మనం రీక్రియేట్ చేసిన ఇమేజ్, మనం ఆల్రెడీ చేసిన ఇమేజ్ సేమ్ ఉంది. బట్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న సినిమాటిక్ కోసం మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ఇమేజ్, చిన్న టెక్స్ట్ లాగా ఎంటర్ చేద్దాం. ఇక్కడ కొంచెం టెక్స్ట్ అయితే తీసుకున్నాను, నేను ChatGPTలో తీసుకున్నాను. అంటే సంథింగ్ మన బర్త్డే గురించి కాబట్టి ఆ పర్సన్ గురించి ఏదో కొంచెం అట్లా. సో ఆ టెక్స్ట్ని మొత్తం నేను ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసినాక ఇట్లాగైతే వచ్చేసింది. మనం ఇది సింపుల్గా మనకి సరిపోయేటట్టుగా, మన టెక్స్ట్కి సరిపోయేటట్టుగా అయితే సెట్ చేద్దాం. సో ఫైనలీ కంప్లీటెడ్. మీరు ఇక్కడ ఇమేజ్ అయిపోయినాక మీరు ఇక్కడ అయితే క్రాప్ అయితే చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈ పిఎస్డి ఫైల్ కూడా నేను మీకు కింద లింక్లో ఇస్తాను. వీడియోకి ఎటువంటి పాస్వర్డ్స్ అయితే ఉండవు, పెట్టాలనుకున్నా బట్ ఉండవు, ఎందుకంటే మీరు ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా అయితే చూస్తారు. ఈ పైన ఏంటంటే సంథింగ్ మనం ఇక్కడ ఒక డేట్ అయితే ఇద్దాం. ఇక్కడ జూలై అయితే జూలై సంథింగ్, మీరు ఏ బర్త్డే డేట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ డేట్ అయితే ఇవ్వండి. పైన సింపుల్గా నేను ఇచ్చాను. ఇక్కడ టెక్స్ట్ కొంచెం పెద్దది చేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం డేట్ కూడా ఎంటర్ చేసేసాం. డేట్ కూడా ఎంటర్ అయిపోయింది. ఇక్కడ మరి కొంచెం లాంగీగా ఉంది, కొంచెం పెద్దది చేసినా కూడా మనం ఓకే చేసాం. బట్ కాకపోతే ఇక్కడ మనకి డేట్కి మంత్కి సైజ్ కొంచెం హెవీ వచ్చింది, అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది. దానికోసం మనం ఆటోని తీసుకొని ఆటోని దగ్గర సెలెక్ట్ చేసుకుని ఈ లైన్ దగ్గర మనం కరెక్ట్గా అయితే ఇచ్చుకున్నాం. ఈ చిన్న బేసిక్స్ అయితే ఆల్రెడీ అందరికి తెలిసి ఉండేది. కొన్ని వాటి కోసం మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం. మీకు ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ కావాలి, ఏమన్నా కావాలనుకుంటే కనుక Pinterestలో అయితే మనకి బ్యాక్గ్రౌండ్స్ అవైలబుల్గా ఉంటాయి, చూసుకోండి. ఫైనలీ ఐ కంప్లీటెడ్ రీడిజైనింగ్. ఓకే,
ఓకే. మీరు ఇట్లాగా పోస్టర్స్ మీరు కూడా తయారు చేసుకోండి. మీకు ఇట్లాంటి పోస్టర్స్ నేను కొన్ని పీహెచ్‌డీస్ మెటీరియల్స్ అయితే ఇస్తా ఉంటాను. వీడియో లెంతీ అయితే అయింది. సారీ. వీడియో లెంత్ అయినందుకు ఫీల్ అవ్వద్దు. సో, కొన్ని కావాలనుకుంటే మనం కొంచెం టైం అయితే మనం స్పెండ్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ అండి. మీరు ఈ వీడియో నచ్చితే గనక కంపల్సరీగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ థింగ్ ఇలాంటి పోస్టర్స్‌కి చేస్తూ ఉంటాం. చేద్దాం. ఓకే. బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.